హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 7 ఆఫ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్. ఈ రోజు వీడియోలోని నేను ఎప్పుడో పింట్రెస్ట్ లో సేవ్ చేసుకున్న ఒక డిజైన్ అయితే తయారు చేసి మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ నెక్ సెట్ కి మనం 2 లేయర్స్ అయితే తయారు చేయాలి. సో ఫస్ట్ వన్ కి పెరల్ చైన్ అని మనకు బయట దొరుకుతాయి. సో ఆ చైన్ ని మనం డైరెక్ట్ గా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ లైన్ కి వచ్చేసరికి మనకి పోల్ కి డ్రాప్స్ 2 సైడ్ కనెక్టర్స్ అని దొరుకుతాయి. సో అవైతే ఒకదానికొకటి మనం అటాచ్ చేసుకోవాలి. దట్టు మధ్యలోని గుట్టపూసలను అయితే యాడ్ చేయాలన్నమాట. జంపరింగ్ ని వాడి ఈ డ్రాప్స్ ని అలానే గుట్టపూసని ఇవి 3 కూడా మనం అటాచ్ చేయాలి. వీడియోలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక జంపరింగ్ తీసుకొని అందులోని మధ్యలోకి మనకి గంటమాల రావాలి కాబట్టి సో ఫస్ట్ అయితే ఒక పెరల్ ని యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈ డ్రాప్స్ ని అయితే యాడ్ చేసుకొని జంపరింగ్ ని మీకు ఎంత వీలైతే అంత చిన్నగా అయితే చేసుకోండి. సో అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది. నెక్ విడ్త్ ని బట్టి ఎన్ని డ్రాప్స్ పడతాయో చూసుకొని అవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో అటాచ్ చేసేసుకోండి. నాకైతే ఇక్కడ అరౌండ్ 25 to 28 ఎన్నో డ్రాప్స్ పడినట్టున్నాయి. నెక్స్ట్ పెరల్ చైన్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం మేక్ చేసుకున్న దానికి ఈ పెరల్ చైన్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండాలి. అప్పుడే ఒక స్టెప్ చైన్ లాగా అయితే మనకు ఒక లుక్ వస్తుంది. ఇప్పుడు ఒక 3 హోల్ కనెక్టర్ ని తీసుకొని ఫస్ట్ హోల్ కి జంపరింగ్ యూజ్ చేసి ఈ పెరల్ చైన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వదిలేసి థర్డ్ వన్ కి ఈ పోల్కి డ్రాప్స్ చైన్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే అటాచ్ చేసుకోవాలి. సో మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల లుక్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా ఫైనల్ గా బ్యాక్ థ్రెడ్ అటాచ్ చేసేసుకుంటే ఈ నెక్ పీస్ మనకి రెడీ అయిపోయినట్టే. పింట్రెస్ట్ లో చూసిన డిజైన్ ని ఆల్మోస్ట్ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.